ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 9 నుంచి 11 పేజీ వరకు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన ఎవరంటే జీన్ పియాజే. జీన్ పియాజే ఏ దేశస్తులని? స్విట్జర్లాండ్ దేశస్తుడు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రతిపాదించిన వాడు ఎవరంటే జీన్ పియాజే. ఈయన ఏ దేశస్తుడు అంటే స్విట్జర్లాండ్ దేశస్తుడు. ఎవరు బహుమతులు పునర్బలనాల ద్వారా అభ్యసనం జరుగుతుందనే వాదన వ్యతిరేకించాడంటే జీన్ పియాజే. ఎవరు బహుమతులు పునర్బలనాల ద్వారా అభ్యసనం జరుగుతుందనే వాదన వ్యతిరేకించారంటే జీన్ పియాజే. కృత్యాలు అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నేర్చుకుంటాడు. దీనిని ఏమని అంటారంటే నిర్మాణాత్మక ఉపగమనం లేదా జ్ఞాన నిర్మాణం. కృత్యాలు అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. దీన్ని ఏమని అంటారంటే నిర్మాణాత్మక ఉపగమనం లేదా జ్ఞాన నిర్మాణం అని అంటారు జీన్ పియాజే. తర్వాత సంజ్ఞానాత్మకత. ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకుని అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారంటే సంజ్ఞానాత్మకత. ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకుని అవగాహన చేసుకోవడాన్ని ఏమని అంటారంటే సంజ్ఞానాత్మకత అంటారు. సంజ్ఞానాత్మక అభ్యసనం ప్లస్ ప్రత్యక్షం ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన. సంజ్ఞానాత్మక ఈక్వల్ టు అభ్యసనం ప్లస్ ప్రత్యక్షం ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి పరిసరాలతో చర్యలు జరుపుతూ అనేక అనుభవాలను పొందుతాడు. ఇలా వ్యక్తి పొందిన అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారంటే స్కీమాటా. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి పరిసరాలతో చర్యలు జరుపుతూ అనేక అనుభవాలను పొందుతాడు. ఇలా వ్యక్తి పొందిన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలనే ఏమంటారంటే స్కీమాటా. గుర్తుపెట్టుకోండి, వ్యక్తి పొందిన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారంటే స్కీమాటా అంటారు. స్కీమాటా. ఏది సాంఘిక ప్రవర్తన నమూనా? స్కీమాటా. ఏది సాంఘిక ప్రవర్తన యొక్క నమూనా అంటే స్కీమాటా. ఏవి పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతాయి? స్కీమాటా. ఏవి పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతాయి? స్కీమాటా. ఏవి వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకుని తోడ్పడతాయంటే స్కీమాటాలు. ఏవి వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకుని తోడ్పడతాయంటే స్కీమాటా. వేడితో పాటు పరిసరాలతో ప్రతిస్పందించడం వల్ల స్కీమాటా మారుతాయంటే వయసుతో. వేడితో పాటు పరిసరాలతో ప్రతిస్పందించడం వల్ల స్కీమాటా మారుతాయంటే వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందించడం వల్ల స్కీమాటాలు మారుతాయి. తర్వాత జ్ఞానాత్మక వికాసం. జీవ సంబంధ విషయాల పరిపక్వతతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసారం వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం. జీవ సంబంధ విషయాల పరిపక్వతతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసారం వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం. శిశువు ఒక దేశం నుండి మరో దేశం మార్పుకు జరిగే సర్దుబాటు ప్రక్రియలు ఎన్ని ప్రక్రియలు ఉంటాయంటే 3 ఉంటాయి. అవి ఏంటంటే విలీనం లేదా సాంశీకరణం లేదా స్వయత్మీకరణం, సంశ్లేషణం, అసిమిలేషన్ అంటారు. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. శిశువు ఒక దేశం నుండి మరొక దేశకు మారుతున్నప్పుడు జరిగే సర్దుబాటు ప్రక్రియలు ఎన్ని ప్రక్రియలు ఉంటాయంటే 3 ప్రక్రియలు. ఒకటి విలీనం, సానుకూలత, సమతుల్యత. ఈ బాగా మనకు అలవాటు. విలీనం, సానుకూలత, సమతుల్యత. ఒక దేశం నుండి మరో దేశం మార్పు చెందినప్పుడు జరిగే సర్దుబాటు ప్రక్రియలు. ముందు విలీనం అవుతారు, అసిమిలేషన్ అవుతారు, తర్వాత అకామిడేషన్, తర్వాత ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత చెందుతారు. ఒకటి విలీనం, సాంశీకరణం, స్వయత్మీకరణం, సంశ్లేషణం. 2 సానుకూలత లేదా అనుగుణ్యత, అకామిడేషన్. 3 సమతుల్యత, ఈక్విలిబ్రియం, సమతుల్యత అంటారు. విలీనం, సానుకూలత, సమతుల్యత. సర్దుబాటు ప్రక్రియలో ఇవి ప్రక్రియలు. మొదటిది విలీనం గురించి చూద్దాం. లేదా విలీనం లేదా సాంశీకరణం లేదా స్వయత్మీకరణం లేదా సంశ్లేషణం అంటారు. అసిమిలేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం తెలుసుకున్న విషయాల జ్ఞానాన్ని లేదా భావనలను అనువైన అంశాలు ముందున్న జ్ఞానంతో మిళితం చేయుట, గ్రహించుట, ఇముడ్చుకునుట, కలుపుకొనటం ఏమంటారంటే విలీనం. ప్రస్తుతం తెలుసుకున్న విషయాల జ్ఞానాన్ని భావనలను అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో మిళితం చేయుట. అనువైన అంశాలతో ముందున్న జ్ఞానంతో మిళితం చేయటం లేదా గ్రహించట్లేదు, ఇముడ్చుకున్నట్ట లేదా కలుపుకున్నట్టు ఏమంటారంటే విలీనం చేసుకోవడం. ప్రస్తుతం ఇప్పుడు మనం ఏదైతే విషయాలు తెలుసుకున్నామో ఆ భావన లేదా ఆ జ్ఞానాన్ని వాటి అనువైన అంశాలకు ముందున్న జ్ఞానంతో మిళితం చేయడం, విలీనం చేయడం, దాన్ని విలీనం అంటారు. ఇముడ్చుకోవడం దాన్ని విలీనం అంటారు. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచించాలి, అదే విలీనం. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచించాలి, అది ఏంటంటే విలీనం. ఉదాహరణకు గాలిలో ఎగిరేవన్నీ పక్షులని భావన కలిగిన పిల్లవాడు గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పెద్ద పక్షి అని భావించడం, దీన్ని విలీనం అంటారు. గాలిలో ఎగిరేవన్నీ పక్షులని ముందున్న జ్ఞానం. ఇక్కడ కొత్తగా ఏం నేర్చుకున్నాడు? గాలిలో విమానం ఎగురుతుంది, అది కూడా పక్షి అని అనుకుంటారు. అంటే ముందున్న జ్ఞానంతో దీన్ని విలీనం చేశాడు. తర్వాత
సానుకూలత లేదా అనుగుణ్యత. కొత్తగా తెలుసుకున్న జ్ఞానాన్ని, భావనలు గాని ఇంతకు ముందున్న జ్ఞానంతో ఇముడ్చుకొని, మిళితం చేసుకొని జ్ఞానాన్ని విస్తరించుకోవడం లేదా ఉన్నత జ్ఞాన నిర్మాణం జరపడాన్ని సానుకూలత లేదా అనుగుణ్యత అంటారు. కొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానాన్ని, భావనలు కానీ ఇంతకు ముందున్న జ్ఞానంతో ఇముడ్చుకొని, మిళితం చేసుకొని జ్ఞానాన్ని పునర్వ్యవస్థీకరించడం. మిళితం చేసుకోవడం, ఇముడ్చుకోవడం కాకుండా జ్ఞానాన్ని ఇంకా పునర్వ్యవస్థీకరించుకోవడం లేదా ఉన్నత జ్ఞాన నిర్మాణం జరపడం. దానికంటే ఉన్నతమైన జ్ఞాన నిర్మాణాన్ని జరపడం ఏంటారంటే సానుకూలత అంటారు. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడటం ఏమంటారంటే సానుకూలత. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడటంనే ఏమంటారంటే సానుకూలత లేదా అనుగుణ్యత. దేనిలో కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారో లేదా పాత స్కీమాటాలను మార్పులు చేసుకుంటారు. సానుకూలత లేదా అనుగుణ్యత. దేనిలో ఈ జ్ఞాన నిర్మల కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారో లేదా పాత స్కీమాటాలలో మార్పులు చేసుకుంటారు. సానుకూలత లేదా అనుగుణ్యత. దేనిలో పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటారంటే సానుకూలతలో. అనుగుణ్యతలో దీనిలో పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటారు. సానుకూలత లేదా అనుగుణ్యతలు. ఉదాహరణ, గాలి ఎగురుతున్న విమానాన్ని చూసి పక్షిలాగా ఇది గాలిలో ఎగురుతున్నప్పటికీ వీటి ఆకారం ధ్వనిలో తేడాలు ఉన్నందున ఇది పక్షి అయితే కాదని భావిస్తారు. ఇది సానుకూలత. మొదట విలీనం అనేది ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్ని ముందున్న జ్ఞానంతో పూర్తి విలీనం చేస్తాడు. ఎగిరేవన్నీ పక్షులను నేర్చుకున్నాడు కాబట్టి విమానం కూడా ఎగురుతుంది కాబట్టి అది కూడా పక్షి అనుకుంటారు. ఇక్కడ అనుగుణ్యత లేదా సానుకూలత అంటే స్టెప్, అంటే విలీనం తర్వాత ప్రక్రియ తర్వాత స్టెప్కి వెళ్తాడు, సానుకూలతకి వెళ్తాడు లేదా అనుగుణ్యతకి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఎగిరేవన్నీ పక్షులే అని చూసిన ఇది పక్షిలాగా ఎగరడం లేదు, వీటి ఆకారం వేరుగా ఉంది, పక్షిలాగా ఎగురుతున్నా వీటి ఆకారం తుల్లో తేడాలు ఉన్నందున ఇది పక్షి కాదు అని భావిస్తాడు. అంటే తన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. తర్వాత సమతుల్యత. ప్రతి నూతన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు మొదట అసమతుల్య స్థితికి లోనై విలీనం సానుకూల ప్రక్రియ ద్వారా శిశువు సమతుల్య స్థితిని సాధించి కొత్త జ్ఞాన నిర్మాణం జరుగుతుంది లేదా ఉన్నత స్కీమా ఏర్పడతాయని ఎవరు పేర్కొన్నాడంటే పియాజే. ప్రతి నూతన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు మొదట సమతుల్య కాకుండా అసమతుల్య స్థితికి లోనై విలీనం జరుగుతుంది, తర్వాత సానుకూల ప్రక్రియ జరుగుతుంది, శిశువు సమతుల్య స్థితిని సాధించి కొత్త జ్ఞాన నిర్మాణం జరుగుతుంది లేదా ఉన్నత స్కీమాట ఏర్పడతాయని ఎవరు పేర్కొన్నాడంటే పియాజే. అంటే మొదట అసమతుల్య స్థితిలో ఉంటాడు, తర్వాత విలీనం చెందుతాడు, తర్వాత సానుకూలత చెందుతాడు, తర్వాత సమతుల్య స్థితికి, తర్వాత సమతుల్య స్థితికి వస్తాడు, తర్వాత సర్దుబాటు చేసుకుని తర్వాత ఉన్నత స్కీమాట అనేది ఏర్పడుతుంది. మొదట అసమతుల్య స్థితి, తర్వాత విలీనం, తర్వాత సానుకూలత, తర్వాత సమతుల్య స్థితి, తర్వాత సర్దుబాటు చేసుకుని తర్వాత ఉన్నత స్కీమాటకు వస్తారు. సంజ్ఞానాత్మక వికాసం దాని యొక్క దశలు. ఇంద్రియ లేదా జ్ఞానేంద్రియ లేదా సంవేదన చాలక దశ, ఇంద్రియ చాలక దశ అని మనం మాకు అలవాటు బాగా ఇంద్రియ చాలక దశ అని నేర్చుకుందాం. సెన్సరీ మోటార్ స్టేజ్. ఇంద్రియ చాలక దశ ఎంతవరకు ఉంటుందంటే 0 నుంచి 2 సంవత్సరాల వరకు. ఇంద్రియ చాలక దశ ఎంతవరకు ఉంటుందంటే 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుందంటే జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునే దశ ఇంద్రియ చాలక దశ. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునే దశ ఇంద్రియ చాలక దశ లేదా జ్ఞానేంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏ దశలో ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా పరావర్తనం చెందుతాడంటే ఇంద్రియ చాలక దశ. ఏ దశలో ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా పరావర్తనం చెందుతాడంటే ఇంద్రియ చాలక దశలో. భాషారాహిత్యం వలన స్కీమాటాలు దేనికి పరిమితం అవుతాయంటే ఇంద్రియ చాలకానికి. భాషారాహిత్యం వల్ల స్కీమాటాలు దేనికి పరిమితం అంటే ఇంద్రియాలకే పరిమితం అంటాం కదా, ఇంద్రియ చాలకానికి. ఏ దశలో ప్రాగ్భాష దశ వస్తు స్థిరత భావన ఏర్పడుతుంది ఇంద్రియ చాలక దశలో. ఏ దశలో ప్రాగ్భాష దశ లేదా ప్రాగ్భాష దశ ఇంద్రియ చాలక దశ. వస్తు స్థిరత్వ భావన కూడా ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇంద్రియ చాలక దశలోనే ఏర్పడుతుంది. ఏ దశలో అనుకరణ ప్రారంభం అవుతుందంటే ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ. సెన్సర్ అది మోటార్ స్టేజ్ గుర్తుపెట్టుకోండి. ఏ దశలో అనుకరణ ప్రారంభం అవుతుందంటే ఇంద్రియ చాలక దశలు. ఏ దశలో వివిధ రకాల శబ్దాలు విని ఆనందిస్తారంటే ఇంద్రియ చాలక దశ. ఏ దశలో వివిధ రకాల శబ్దాలు విని ఆనందిస్తారు ఇంద్రియ చాలక దశ. ఏ దశలో ఊహించే సామర్థ్యం మొదలవుతుందంటే ఇంద్రియ చాలక దశ. ఏ దశలో ఊహించే సామర్థ్యం మొదలవుతుందని ఇంద్రియ చాలక దశ. ఏ దశలో వివిధ రకాల శబ్దాలు వింటాడంటే ఇంద్రియ చాలక దశ. అనుకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇంద్రియ చాలక దశ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి.
ఏ దశలో మానసిక చిత్రాలు సంకేతాలను ఉపయోగిస్తారంటే ఇంద్రియచాలక దశ లేదా సంవేదనచాలక దశ. ఏ దశలో మానసిక చిత్రాలు సంకేతాలను ఉపయోగిస్తాడు ఇంద్రియచాలక దశ. ఏ దశలో స్కీమాటాలు మానసిక స్వభావంగా మారుతాయంటే ఇంద్రియచాలక దశ. ఏ దశలో స్కీమాటాలు మానసిక స్వభావంగా మారుతాయంటే ఇంద్రియచాలక దశ. ఏ వయసులో ఇంతకుముందు తృప్తినిచ్చిన సరళ కృత్యాలను తిరిగి చేయడం ప్రారంభిస్తారంటే 0 నుంచి 4 నెలలు. ఏ వయసులో ఇంతకుముందు తృప్తినిచ్చిన సరళ కృత్యాలను తిరిగి చేయడం ప్రారంభిస్తారంటే 0 నుంచి 4 నెలల వయసులో. ఏ వయసులో తన దృష్టిని వస్తువులపైకి మరల్చుతాడంటే 4 నుంచి 8 నెలల వయసులో. ఏ వయసులో తన దృష్టిని వస్తువులపైకి మరల్చుతాడంటే 4 నుంచి 8 నెలలు. ఏ వయసులో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుందంటే 8 నుంచి 12 నెలల సంవత్సరం వయసుకు వచ్చేస్తుంది. 8 నెలలు దాటిన తర్వాత ఏ వయసులో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుందంటే 8 నుంచి 12 నెలల వయసులో. ఏ వయసులో భిన్న పద్ధతులను ఉపయోగించి వస్తువుల లక్షణాలు తెలుసుకుంటాడు యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తాడంటే 12 నుంచి 18 నెలలు. ఏ వయసులో భిన్న పద్ధతిని ఉపయోగించి వస్తువుల లక్షణాలు తెలుసుకుంటాడు యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తాడు. వస్తువుల లక్షణాలు తెలుసుకోవడం యత్న దోష పద్ధతి. రైట్ అయితే రైట్, తప్పు అయితే తెలుసుకొని తప్పులు చేసి తెలుసుకుంటాడు, అది యత్న దోష పద్ధతి ఉపయోగిస్తాడు 12 నుంచి 18 నెలల వయసులో. ఏ వయసులో కొంతవరకు అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడంటే 18 నుంచి 24 వయసులో. ఏ వయసులో కొంతవరకు అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడంటే 18 నుంచి 24 సంవత్సరాల వయసులో. ఏ వయసులో వస్తు స్థిరత భావన ఏర్పడిన నుంచి 8 నుంచి 12 నెలలు. వస్తువులపై దృష్టిని మార్చడం 4 నుంచి 8 నెలలు. భిన్న పద్ధతులను ఉపయోగించడం వల్ల యత్నదోష పద్ధతిని ఉపయోగించడం అనేది 12 నుంచి 18 నెలల వయసులో జరుగుతుంది. అంతర్దృష్టిని ఏ వయసులో ఉపయోగిస్తారంటే 2 సంవత్సరాల వరకు, 18 నుంచి 24 నెలలు అంటే 2 సంవత్సరాలు, 18 నెలల తర్వాత సంవత్సరం తర్వాత 24 2 సంవత్సరాల లోపు ఉపయోగిస్తాడు. థ్యాంక్ యూ.